Now, let's welcome a true champion of education and progress. He is the mastermind behind the institution's race to excellence. With his visionary leadership and unwavering dedication, he has transformed dreams into realities and empowered countless individuals. Join your hands together, everyone. Coming up on the stage, he is none other than Malayali sir. బావా అందరికీ నమస్కారం. ఈరోజు టెడెక్స్ అంటే నాకేందో తెలియదు. టెడెక్స్ ఎంఆర్ఈసి దీనికి మన రామస్వామి రెడ్డి గారు, మా డైరెక్టర్ ఎంఆర్ఈసి, మా కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మిగతా వేరియస్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, టీచర్స్, వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎంఆర్ఈసిలో టెడెక్స్ ప్రోగ్రాం పెట్టినందుకు. నా టెడెక్స్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, నాకు బీటెక్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, నాకు ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. మా రామస్వామి రెడ్డి గారిని అడిగిన అసలు టెడెక్స్ ఏంది, ప్రోగ్రామ్ ఏంది, నేను ఏం మాట్లాడాలి, దేనికోసం చెప్పాలి అంటే టెడెక్స్ అంటే కొత్తగా టెక్నాలజీ, కొత్తగా ఏదైనా కొత్త అని చెప్పి 2-3 మాటలు చెప్పిందంటే. ఏదైనా నా లైఫ్ అయితే మీకు తెలుసు. మన సక్సెస్, మన అదృష్టం, మన ఫ్యూచర్, మన భవిష్యత్తు, మన లైఫ్ అంతా మన చేతిలోనే ఉంది. ఎవడో తెచ్చియాడు, ఎవడో చేసియాడు, ఎవడో మనకు గొప్పగా చేసియారు. కాబట్టి మీ ఫ్యూచర్ మీదే, మీ భవిష్యత్తు మీదే, మీ సక్సెస్ మీదే, మీ అదృష్టం మీదే. నేను కూడా చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ ఊరు మా అమ్మమ్మల ఊరు. నేను పుట్టింది ఇక్కడనే, ఇదే ఊర్లో. ఈ కాలేజీకి జరిగిన అటుపక్కకి ఇప్పటికీ ఆ పాత ఇల్లు ఉంది, అందులోనే నేను పుట్టిన. 71 సంవత్సరం ముందు, 71 ఇయర్స్ ఇప్పుడు నాకు. అయినా ఎంత స్మార్ట్ ఉన్నా చూసినా మీరు. ఈ ఊర్లో పుట్టి బోయినపల్లిలో పెరిగి పాలమ్మి, పువ్వులమ్మి, బోర్వెల్స్ నడిపించి, చిట్ ఫండ్ నడిపించి, స్కూల్స్ పెట్టి, కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి, ఎంపీ అయ్యి, మినిస్టర్ అయ్యి, మళ్ళా ఎంపీ అయిన, ఎమ్మెల్యే అయినంటే అది ఆషామాషి కాదు. ఒక సింగిల్ లైఫ్లా, ఒక సింగిల్ లైఫ్. ఏదో మా తాత ఎంపీ ఉండే, మా నాయన మినిస్టర్ ఉండే, నేను ఏదో ఎమ్మెల్యే అయినా కాదు. నేనే ఎంపీ, నేనే మినిస్టర్, నేనే ఎమ్మెల్యే, నేనే కాలేజీ పెట్టినా, నేనే స్కూల్ పెట్టినా, నేనే పాలమ్మినా, నేనే పూలమ్మినా. అంటే ఒక్క జీవితంలో ఇంత పెద్ద సక్సెస్ అంటే ఇది ఆషామాషి కాదు. నేనేం మాయ చేయలే, నేనేం బాబాని కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ కూడా రాలే. ప్రతి రూపాయికి ఇక్కడనే పని చేసిన, ప్రతిరోజు ఇక్కడనే పని చేసిన, ప్రతిరోజు. అదృష్టం అంటే ఎట్లుంటుంది చెప్పండి? నాలాగానే ఉంటుంది. కానీ యాడ దొరుకుతుంది అదృష్టం అంటే? యాడ దొరుకుతుంది?
బజార్లో ఏం అమ్ముడు పోదు అదృష్టము, బజార్లో దొరకది అదృష్టము. అదృష్టం అంటే మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడు ఏడుంటాడు? భగవంతుడు గుళ్ళు ఉంటాడా? ఎక్కడో ఉంటాడు భగవంతుడు. మన అందులుంటాడు, మన అందులుంటాడు భగవంతుడు. అదృష్టం మన చేతిలో ఉంది, భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. మనం ఎంత కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత ప్లానింగ్ చేసుకుంటే, ఎంత హోంవర్క్ చేస్తే, ఎంత డిసిప్లిన్ ఉంటే, ఎంత రెస్పెక్ట్ ఉంటే అంత సక్సెస్ అవుతాం. మా జమానంతా కష్టపడే జమానా, మీ జమానంతా టెక్నాలజీ జమానా. టెక్నాలజీ మాదంతా పాలమ్మి పూలమ్మి కష్టపడి రూపాయి జమ చేసుకొని ఆడికెళ్ళి సైకిల్ దొక్కి, స్కూటర్ దొక్కి, కార్ దొక్కి ఈడి దాకా వచ్చినాం. మీ జమానంతా అంతా ఆన్లైన్ కంప్యూటర్ టెక్నాలజీ. కాబట్టి ఈ టెక్నాలజీలో మీరు ఎంత సీరియస్ ఉంటే, ఎంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఎంత సీరియస్నెస్ ఉంటే మీరు అంత సక్సెస్ అవుతారు. ఏం లేదు, ఇప్పుడు మా లెక్క నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇదివరకు కూడా చెప్పిన. ఇప్పుడు యాపిల్ ఉంది, గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అమెజాన్ ఉంది. వాళ్ళంతా టెక్నాలజీ, వాళ్ళేం మ్యానుఫ్యాక్చర్ చేయరు. నా లెక్క పాలు అమ్మలేదు, కాలేజీలు పెట్టలేదు, స్కూల్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, డైరెక్ట్ టెక్నాలజీ. ఇప్పుడు గూగుల్ ఉంది, వాని పని ఏంది? డాటా గ్యాదర్ చేస్తాడు ఎప్పటికప్పుడు. ఇప్పుడు పొద్దుటి నుంచి నేను ఎన్ని కిలోమీటర్ తిరిగినా, ఎన్నిసార్లు టెలిఫోన్ మాట్లాడినా, ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఎంతమందితో మాట్లాడినా, వాని పని ఎంత ఇదే. డాటా గ్యాదర్ చేస్తాడు వాడు గూగుల్, దాన్నే అమ్ముతారు, దాంతోనే బిజినెస్ ఉంది. ఇప్పుడు యాపిల్ ఉంది, వాడేంటి సెల్ ఫోన్లు తయారు చేస్తాడు, 6-7 వేలకు 8 వేలకు అమ్ముతాడు, తయారు చేస్తాడు. కానీ 1,30,000 అమ్ముతాడు. ఎందుకు అమ్ముతాడు? ఎట్లా అమ్ముతాడు? అలా టెక్నాలజీ 2G 3G 4G 5G చేస్తాడు. రోజు ప్రతి ఏడాది కొత్త జీ యాడ్ చేస్తాడు, 10,000 వేస్తాడు. టెక్నాలజీ. మనమే ఎగబడి కొంటే అరే కొత్త జీ వచ్చింది, కొత్త ఫోన్ వచ్చింది, కొత్త ఐఫోన్ వచ్చిందని. ఇదంతా టెక్నాలజీ. మీరు చేసేది కూడా ఇదే టెక్నాలజీ, మీరు చెయ్యబోయేది కూడా ఇదే పని. ఇంతకుముందు అంటే సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఏరోనాటికల్ ఉండే, ఇప్పుడు లేవు. అవన్నీ ఓల్డ్ సబ్జెక్ట్స్. ఇప్పుడంతా ALML, డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, అంతే టెక్నాలజీ జమానా. మీరు కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే. నేను ఈ ఊర్లో పుట్టినా, అప్పుడు 30 ఇళ్ళుండే ఊర్లో. ఇవాళ ఎడ్యుకేషనల్ అబ్బాయింది ఈ ఊరు, 1000 మంది హాస్టల్స్. మీరే చూస్తున్నారు, ఒక 15,000 మంది ఉంటారు ఈ ఊర్లో హాస్టల్స్. ఇంత పెద్ద అబ్బాయి అవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా? ఎప్పుడైనా ఊహించినామా? నేను కళలో కూడా ఈ ఊర్లో పుట్టినప్పుడు, పెరిగినప్పుడు ఈ ఊరికి వెళ్ళి నేను ఎత్తుబండి నడిపించుకొని పోతుంటే బోయినపల్లికి, సైకిల్ మీద వస్తుంటే ఈ ఊరికి వెళ్ళి. నేను ఎప్పుడైనా అనుకున్నానా ఇన్ని కాలేజీలు పెడతా, ఇంతమందితో 10,000 మంది టీచింగ్ స్టాఫ్ ఉంటారు, ఇంతమంది స్టూడెంట్స్ వస్తారు, ఇన్ని బిల్డింగ్లు కడతాను ఎప్పుడు నా జన్మలో కాదు, మళ్ళా జన్మలో కూడా అనుకోలే, కళలో కూడా అనుకోలే, ఎప్పుడు నా కళలో కూడా కాదు. అంటే ఒక కళ కానండి, ఒక కళలో రాంది, కళలో లేని, కళ దానికంటే కూడా అడ్వాన్స్గా చేసిందంటే మళ్ళా ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇలా భారతదేశంలోనే వాట్సాప్, సోషల్ మీడియాలో ఎవరంటే ఇన్స్టాగ్రామ్లో 10 ప్రోగ్రామ్స్ ఉంటే అందులో 8 ప్రోగ్రాంలు అయి మళ్ళీ నడుమ గవర్నమెంట్ పోయిస్తుంది జర తగ్గించిన, మా గవర్నమెంట్ పడిపోయేసరికి తగ్గించిన. లేకపోతే ఇప్పుడు మన రేంజ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు నేను తుమ్మితే కూడా తుఫాన్ అవుతుంది.
ఎందుకైతుంది అట్లా? నా తను ఏమన్నా టెక్నాలజీ ఉందా? నీ లెక్క మేము బీటెక్ ఇంజనీర్నా, నేను ఎంబీబీఎస్ డాక్టర్నా? మరి ఎందుకంత క్రేజీ వచ్చింది మీరే చెప్పండి. అట్లా పని చేస్తే కసితో చేయాలి, ఛాలెంజ్తో చేయాలి, దీంతో చేయాలి, ఆటలకెళ్ళి చేయాలి. పని చేస్తే ఏ పని చేసినా నేను ఇవాళ ఇంత సక్సెస్ అయినంటే కారణం డిసిప్లిన్ ఉండడం, రెస్పెక్ట్ ఉండడం, పెద్దలకు మర్యాద ఇవ్వడం, ప్రతిరోజు ఆలోచన చేయడం, ప్రతిరోజు న్యూ థింకింగ్, న్యూ ఆలోచన, న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్, న్యూ 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 న్యూ. ఎప్పుడు గొర్రెల మంద లెక్క మనం వాడేం చేస్తుండో నేను అదే చేస్తా, ఆయనను గొర్రె కాస్తే నేను బొర్రె కాస్తా. ఇట్లా కాదు, డిఫరెంట్ థింకింగ్ ఉండాలి మన ఆలోచనలో. క్లాస్లో 60 మంది ఉంటే 60 మంది డిఫరెంట్ ఆలోచన ఉండాలి. ఎవరికైతే కొత్త ఆలోచన ఉంటుందో వాళ్ళే సక్సెస్, ఎవరైతే న్యూ ఆలోచన ఉంటుందో వాళ్ళే సక్సెస్. మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఒకటే తల్లిదండ్రులకు ముగ్గురం అన్నదమ్ములు ఉన్నాం. మేము ముగ్గురం, మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు. నేను ఇంట్లో పెద్దోడిని. ముగ్గురం చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఆడుకున్నాం, స్కూల్కి పోయినాం, 10th పాస్ అయినాం, వాళ్ళు ఇంటర్ పాస్ అయినాం. ఆడికెళ్ళి వాడు మా చిన్న తమ్ముడు ఇంజనీర్ పాస్ అయ్యాడు మణిపాల్లో. రకరకాలు వచ్చేసినాయి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మరి పెళ్ళిళ్ళు అయిపోయినాక నాదేమో డిఫరెంట్ లెవెల్ వచ్చేసింది. అన్నదమ్ముల ముగ్గురమే, ఒక తల్లిదండ్రుల పిల్లలమే. నాకేమో 30 కాలేజీలు, ఎంపీ, మంత్రి, మళ్ళీ ఎమ్మెల్యే. ఒక తమ్మునికేమో 2 కాలేజీలు. మణిపాల్లో ఇంజనీర్ చదివినోడికి 3 కాలేజీలు. మరి ఒకటే ఇంట్లో ఇంత తేడా ఎందుకు ఉంది బాబు? ఇంత డిఫరెంట్ ఎందుకు వచ్చింది? అందరం ముగ్గురం ఒకటే కదా. మరి ఇంత తేడా అంటే థింకింగ్లా, డిఫరెంట్లా, వర్క్లా, పనిలా, హార్డ్ వర్క్లా, ఆలోచనలా, రెస్పెక్ట్లా, డిసిప్లిన్. అందరం పని చేస్తున్నాం, అందరం కష్టపడుతున్నాం. కష్టం డిఫరెంట్ ఉంటుంది, పనిలో తేడా ఉంటుంది, ఆలోచన తేడా ఉంటుంది, మనిషికి తేడా ఉంటుంది. ప్రతి బ్రెయిన్కు బ్రెయిన్ ఆలోచన డిఫరెంట్ ఉంటుంది. ఆ ఆలోచననే ఈ మల్లన్నది. పెద్దోళ్ళు కంగుతున్నారు మల్లన్న ముంగట. మళ్ళీ నేను ఆర్డినరీ సింపుల్ మనిషిని. మా ఇల్లు ఎట్లుంటుంది కుడతా, మీరు పరిశాన్ అవుతారు. మీ ఇళ్ళ కంటే చిన్న ఇల్లు నాది. 300 గజాలలో నా ఇల్లు. 34 ఏళ్ళు అయింది నా ఇల్లు కట్టి. నేను కట్టాలంటే 10 ఎకరాలు ఉండొచ్చు, రాజ్భవన్లు ఉండొచ్చు, బంజారాలు, జూబ్లీస్లో హైయెస్ట్ పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు. నాకు అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. కానీ కాదు, నా జీవితం అంతా మంచి స్టూడెంట్స్ని తయారు చేయాలి, మంచి ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి, టాప్ మోస్ట్ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ పీపుల్స్ని అంతా తయారు చేయాలి. నేను మల్లన్న 34 ఇయర్స్ అయింది ఆ ఇంట్లోండి. అదే ఇంట్లో ఉంటున్నా, లక్కీ ఇల్లు అది. కాబట్టి అందులో ఉండే ఇంత పెద్దగా అయినా, ఇన్ని సమస్యలు పెట్టినా, ఇంత ఎంపీ అయినా, మినిస్టర్ అయినా. కాబట్టి మనం ఇల్లు మారితే, ఏదో పెద్ద కార్ కొంటే, ఏదో పెద్ద స్టైల్ కొడితే పెద్దోళ్ళం కాదు. ఆలోచన పెద్దది ఉండాలి, లో ప్రొఫైల్ ఉండాలి, సింపుల్ లివింగ్ ఉండాలి, హై థింకింగ్ ఉండాలి. ఇప్పటి సంది మీకు ఒకటే మెసేజ్ చెప్తున్నా. మీరు రేపటి నుంచి ఇంజనీరింగ్లోనే పెద్ద ఆలోచన చేయాలి. మీతో టెక్నాలజీ ఉంది, ఐఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ప్రపంచం అంతా మీ చేతిలో ఉంది. మీరు ఏ లెవెల్లో థింక్ చేయాలి, ఏ లెవెల్లో టెక్నాలజీ ఉండాలి. మీరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు. ప్రపంచంలో ఉన్న బిలియనర్స్ అంతా, ఈ యాపిల్, గూగుల్, ఫేస్బుక్ వాళ్ళంతా మామూలు మనుషులే. చిన్న ఏజ్లో 32 ఏజ్లో వాళ్ళు బిలియనర్స్ అయిపోయారు, ప్రపంచమైన కుబేర్లు అయిపోయారు. అవకాశాలన్నీ మీకే ఉన్నాయి, ఛాన్సులన్నీ మీకే ఉన్నాయి. ప్రపంచంలో మనంత తెలివిపరులు ఎవరు లేరు. మనం అనుకుంటాం ఎర్ర ఉన్నోళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఆ నీగ్రోలు,
అలా అసలు మైండే ఉండదు అలా. మనకే మంచి తెలివితేటలు ఉంటాయి. ప్రపంచంలో టాప్ అమెరికా కానీ, లండన్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ టాప్ ఐటీ పీపుల్ అంతా మన తెలుగు వాళ్ళు, టాప్ డాక్టర్లు అంతా మన తెలుగు వాళ్ళు, టాప్ సైంటిస్టులు అంతా మన తెలుగు వాళ్ళు. 50 ఏళ్ళ సంది నేను చూస్తున్నాను. కాబట్టి మనకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవ్వరికి లేవు. మీకు కూడా చెప్తున్నా, మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం అంతా మీ చేతిలో ఉంది. మీకు స్కై లిమిట్. మీరు ఎంత దూసుకొని పోతే అంత సక్సెస్. ఈ రోజు సంది నేను చెప్తున్నా, మీ సక్సెస్ అంతా మీకోసమే, మీ భవిష్యత్తు అంతా మీకోసమే. మీరు ఎంత గొప్ప వాళ్ళు అయితే మీకు అంత లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. మీరు ఎంత ఫెయిల్యూర్ అయితే అంత డిటైన్ అయిన లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. మీ లైఫ్ పార్ట్నర్ అన్నీ మీ చేతనే ఉన్నాయి. తొందరపడి ప్రేమ దోమ అని అటు ఇటు పోతుంది. తొందరపడి ఎవ్వరికి కూడా మాట ఇవ్వకండి దయచేసి. మీ లైఫ్ భగవంతుడు మిమ్మల్ని ముట్టించింది కాబట్టి గ్యారెంటీగా మీకు లైఫ్ పార్ట్నర్ కూడా ముట్టించింది. మీరు సక్సెస్ అయితేనే ఆటోమేటిక్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడగానే మీకు లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి కోసం ఎదురు చూడకండి. మీరు పని చేసేదే చూడండి, సక్సెస్ అయ్యేదే చూడండి, నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ అయ్యేదే చూడండి. ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అవన్నీ ఫేస్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి దయచేసి మీరు ఈరోజు సంధి నా జీవితంలో 1 నిమిషం వేస్ట్ చేయలే, ఒక డబ్బులు వేస్ట్ చేయలే. ఆ 2-3 పనులు మీరు కూడా చేయాలి. డబ్బులు వేస్ట్ చేయొద్దు, జీవితంలో టైం వేస్ట్ చేయొద్దు, రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇవన్నీ చేస్తే భగవంతుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అధిగమిస్తాము, గొప్పలం అయిపోతాం. కాబట్టి నేను ఎప్పుడు ఊహించలే ఇంత గొప్ప మనిషిని అవుతాను, ఇంత గొప్పని అవుతాను. ఇంతమందికి 10,000 మంది టీచింగ్ స్టాఫ్ నా దగ్గర, ఇంతమందికి ఉపాధి కల్పిస్తాను. అక్కడ రోజు 2,000 మంది పేషెంట్లకు నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నా. 2000 బెడెడ్ హాస్పిటల్, మల్లారెడ్డి హాస్పిటల్. ఇది మరో ప్రపంచమా, మరో చరిత్ర. మల్లారెడ్డి అంటే ఒక హిస్టరీ. కాబట్టి దయచేసి మనకు భగవంతుడు ఏమేమి చేస్తాడో, ఎట్లెట్లా చేస్తాడో, మన ఫ్యూచర్ ఎట్లుందో, మన ఆలోచన తగ్గట్టు మనకు అన్ని పాజిటివ్ మైండ్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ ఆలోచన ఉంటే తప్పకుండా గొప్పలం అవుతాం. మీరందరూ కూడా మల్లన్న కంటే గొప్పలు కావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.